ఈరోజు మనము 6వ పాఠము ఖిలోనే వాలా గురించి తెలుసుకుందాం. ఖిలోనే వాలా అంటే ఆట వస్తువులు అమ్మేవాడు, టాయ్ సెల్లర్. वह देखो माँ आज खिलौने वाला फिर से आया है. वह देखो माँ आज खिलौने वाला फिर से आया है. कई तरह के सुंदर सुंदर नए खिलौने लाया है. कई तरह के सुंदर सुंदर नए खिलौने लाया है. हरा हरा तोता पिंजरे में, हरा हरा तोता पिंजरे में. कम इन. चल ले माँ बैठ. हरा हरा तोता पिंजरे में. गेंद एक पैसे वाली, गेंद एक पैसे वाली. छोटी सी मोटर गाड़ी है, छोटी सी मोटर गाड़ी है. सर 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 चल चलने वाली. छोटी सी मोटर गाड़ी है, सर 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 चलने वाली. छोटे छोटे धनुष बाण हैं, छोटे छोटे धनुष बाण हैं. है छोटी छोटी तलवार, है छोटी छोटी तलवार. नए खिलौने ले लो भैया, नए खिलौने ले लो भैया. जोर जोर वह रहा पुकार, जोर जोर वह रहा पुकार. सुभद्रा कुमारी चौहान. ఈ ఖిలౌనే వాలా టాయ్ సెల్లర్ ఆట వస్తువుల వాడు అనేటటువంటి ఈ యొక్క బాలగీతాన్ని రచించినటువంటి వారు ఎవర్రా అంటే సుభద్ర కుమారి చౌహాన్ అనేటటువంటి కవయిత్రి. సుభద్ర కుమార్ చౌహాన్ అనేటటువంటి కవయిత్రి ఈ బొమ్మలవాడు అనేటటువంటి ఆట వస్తువుల వాడు అనేటటువంటి కవితను రచించినారు. చూద్దాం. వహ్ దేఖో మా ఆజ్. వహ్ అతడు, అది. అతడు దేఖో చూడండి, అతడు చూడండి అమ్మా. అమ్మకు పిల్లలు చెప్తూ ఉన్నారు. ఆజ్ ఖిలౌనే వాలా ఫిర్ సే ఆయా హై. ఆజ్ ఈరోజు, టుడే ఈరోజు. ఖిలౌనే వాలా బొమ్మలవాడు. ఫిర్ సే మరలా, ఫిర్ సే అంటే మరలా. ఆయా హై వచ్చాడు. ఈరోజు బొమ్మలవాడు మరలా వచ్చాడు. కై తరహకే, కై ఎన్నో, తరహ రకములు, ఎన్నో రకములు, ఎన్నో రకముల. సుందర్ సుందర్ సుందరమైనటువంటి అందమైనటువంటి. నయే ఖిలౌనే లాయా హై. నయే అంటే కొత్త, కొత్త ఆట వస్తువులు. లాయా హై తెచ్చినాడు. ఏం తెచ్చినాడు? కొత్త ఆట వస్తువులు తెచ్చినాడు. అవి ఎలా ఉన్నాయి? బాలేవు. బాలేవా? బాగున్నాయా? బాగా ఉన్నాయి, సుందరంగా అందముగా ఉన్నాయి అని ఇక్కడ ఆ బొమ్మల యొక్క గొప్పతనం, అందం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. హరా హరా తోతా పింజరే మే. హరా ఆకుపచ్చని రంగు. హరా అంటే ఏమి? ఆకుపచ్చని రంగు. ఆకుపచ్చని రంగు, ఆకుపచ్చని రంగు ఉన్నటువంటి ఇది ఏమిట్రా అంటే తోత. తోత అంటే ఏమి? రామచిలుక. తోత అంటే ఏమి? రామచిలుక. రామచిలుక ఎక్కడ ఉందిరా అంటే పింజరేమే. పింజరా అంటే పంజరం, కేజ్. పంజరంలో ఉన్నది. ఆ యొక్క పచ్చని రామచిలుక ఎక్కడ ఉందిరా అంటే పంజరములో. గేంద్ ఏక్ పైసే వాలి. గేంద్ అంటే బంతి, బాల్. బాల్ ఎంతరా దాని ధర అంటే 1 పైసలు. ఏక్ పైసే వాలి, 1 పైసలు. ఒక బంతి ఎంతరా అంటే 1 పైసా. రూపాయి కాదు, రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. ఏమి? 1 రూపాయికి 100 పైసలు. 1 బాల్ ఎంతరా అంటే 1 పైసా. 1 బాలు అప్పుడు చాలా తక్కువలో ఉన్నాయి ధరలు, అందుకని ఆ తక్కువ ధరలకు అన్నీ వచ్చేవి. రైట్. छोटी सी मोटर गाड़ी है. छोटी చిన్న,
మోటార్ గాడి అంటే స్కూటర్. మోటార్ గాడి ఉన్నది. మోటార్ గాడి ఎంత ఉన్నదిరా అంటే చిన్నది మోటార్ గాడి ఉన్నది. సర్ సర్ చల్నీ వాలి అది నడుస్తుందా నడుచదా అంటే సర్ 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 అని నడుస్తూ ఉంటుంది. చిన్న మోటార్ సైకిల్, చిన్న మోటార్ బండి సర్ 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 అంటూ నడుస్తూ ఉన్నది. చోటే చోటే ధనుష్ బాన్ హై. చోటే అంటే చిన్న, చోటే అంటే ఏమి చిన్న, చిన్న చిన్న ధనస్సులు బాణములు ఉన్నాయి. ధనస్సు అంటే బౌ ఇలా ఉంటుంది కదా, ఇట్లా అది ధనస్సు. ఏమి బాణ్ అంటే బాణము, ఊరికి కర్ర మాదిరి ఉంటుంది, దాన్ని బాణము అంటాము. ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది చూడండి చిత్రములో, కత్తికి బాల్కు దగ్గరలో అది ధనస్సు, అది ధనస్సు. ధనస్సు పక్కన ఏమా ధనస్సు అంటారు మా తెలుగులోనే. శివధనస్సు అని చెప్తూ ఉంటారు, విన్నారా? ధనస్సు బౌ అంటారు. ధనస్సును చిన్న చిన్న చోటే చోటే ధనుష్ బాన్, చిన్న చిన్న బాణములు మరియు ధనస్సు ఉన్నాయి. హై చోటీ చోటీ తల్వార్, మరియు చిన్న చిన్న తల్వార్. తల్వార్ అంటే ఖడ్గము, కత్తి. తల్వార్ అంటే ఏమి ఖడ్గము. కత్తికి ఖడ్గానికి తేడా ఏమిటి? కూరగాయలు కోయడానికి చిన్నది వాడతాము, అదే పెద్దదైతే దాన్ని ఖడ్గము అంటాము. బాగా పొడవుగా సూదిగా ఉంటుంది, యుద్ధం చేయడానికి వాడుతూ ఉంటారు. దాన్ని కూడా కత్తి అని కూడా అంటాము, కానీ ఖడ్గము అని చెప్తాము, తల్వార్. నయే ఖిలౌనే లేలో భయ్యా, కొత్త కొత్త బొమ్మలు, ఆట వస్తువులు లేలో తీసుకోండి. భయ్యా అన్న, సోదరా, బ్రదర్. భయ్యా అంటే ఏమని? సోదరుడా. ఓ అన్న, ఓ సోదరా, ఓ అమ్మా, కొత్త కొత్త ఆట వస్తువులు వచ్చాయి, లేలో తీసుకోండి. జోర్ జోర్ సే వహ్ రహా పుకార్. జోర్ అంటే గట్టిగా, గట్టి గట్టిగా అతను. పుకార్ అంటే అరుచుట. పుకార్ అంటే ఏమి? అరుచుట. గట్టిగా అరుస్తున్నాడు, రండిమ్మా రండి, కొత్త కొత్త ఆట వస్తువులు వచ్చాయి, రండిమ్మా రండి, లేలో తీసుకోండి, కొత్త ఆట వస్తువులు వచ్చాయి అని చెప్పేసి అందరికీ పిలుస్తూ ఉన్నాడు ఈ బొమ్మలు అమ్మేవాడు. ఇక్కడ మన చిత్రంలో ఇంకా ఏమేం బొమ్మలు ఉన్నాయి చెప్పండి? బెలూన్ హిందీలో ఏమంటాము? బెలూన్ హిందీలో ఏమంటాము? మొదటి పాఠంలో వచ్చింది గుబ్బారా. ఏమంటాము? గుబ్బారా. తర్వాత స్నేక్, సాంప్. తర్వాత బాల్ని ఏమంటాము?